హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సమయాన్ని చెప్పడం తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో నేర్చుకుందాం. చూడండి, సమయంలో నాకు గడియారంలో 12 నంబర్లు ఉంటాయి. తెలుగులో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అదే హిందీలో అయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు మొదట తెలుగులో చూద్దాం. ఈ సమయాన్ని తెలుసుకునే విధానం. 12 నుంచి 1కి రావడానికి ఈ యొక్క పెద్ద ముళ్ళు, మొదటగా పెద్ద ముళ్ళు అంటే నిమిషాల ముళ్ళు, చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నిమిషాల ముళ్ళు 12 నుంచి 1 నంబర్కు రావడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ఒక్కొక్క నంబర్కు మధ్యలో 5 నిమిషాల సమయం ఉంటుంది. కాబట్టి ప్రతి నంబరుకు ఆధారం 5 బేస్ చేసుకొని మనం ఇదొక టేబుల్ తయారు చేయడం జరిగింది. దీని ప్రకారం మనం సమయాన్ని చెప్పడం సులభం అవుతుంది. అయితే ఆ టేబుల్ ఒకసారి చూద్దాం. నెంబర్ 1 కాంచి చూడండి. నెంబర్ 1 5 5, 2 5ల 10, 3 5ల 15, 4 5ల 20, 5 5ల 25, 6 5ల 30, 7 5ల 35, 8 5ల 40, 9 5ల 45, 10 5ల 50, 11 5ల 55, 12 5ల 60. 60 నిమిషాలు అయితే ఒక గంట. ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. పెద్ద ముళ్ళు 1కి వచ్చింది అంటే ఎంత? 1 5 5 అంటే 5 నిమిషాల సమయం. ఎంత 5 నిమిషాలు అయినట్టు? చిన్న ముళ్ళు 3 కాడ ఉంది కాబట్టి 3 గంటల 5 నిమిషాలు. నెక్స్ట్ పెద్ద ముళ్ళు 1 నుంచి 2 వరకు వచ్చింది. చిన్న ముళ్ళు ఎక్కడ ఉంది? 3 వద్ద ఉంది. పెద్ద ముళ్ళు 2 వద్ద ఉంది, చిన్న ముళ్ళు 3 వద్ద ఉంది. అంటే 3 గంటల 2 5లు ఎంత? 10. 3 గంటల 10 నిమిషాలు. 3 5ల 15. పెద్ద ముళ్ళు 3 వద్ద ఉంది, చిన్న ముళ్ళు 3 వద్ద ఉంది. అంటే 3 5లు ఎంత? 15. అంటే 3 గంటల 15 నిమిషాలు. అలాగే పెద్ద ముళ్ళు 4 వద్ద ఉంది, చిన్న ముళ్ళు 3 వద్ద ఉంది. అప్పుడు 4 5ల 20. 20 అయినప్పుడు ఎంత? ఎన్ని గంటల 20 అవుతుంది? 3 గంటల 20 నిమిషాలు అవుతుంది. తర్వాత 5 పెద్ద ముళ్ళు 5 వద్ద ఉంది. అప్పుడు 5 5ల 25 అంటే 3 గంటల 25 నిమిషాలు. అలాగే పెద్ద ముళ్ళు 6 వద్ద ఉంది. 6 5ల 30 అంటే 3 గంటల 30 నిమిషాలు. తర్వాత 7 5ల 35 అంటే పెద్ద ముళ్ళు 7 వద్ద ఉంటే 35 నిమిషాలు. అలాగే పెద్ద ముళ్ళు 8 వద్ద ఉంటే 8 5ల 40 నిమిషాలు. పెద్ద ముళ్ళు 9 వద్ద ఉంటే 9 5ల 45 నిమిషాలు. పెద్ద ముళ్ళు 10 వద్ద ఉంటే 10 5ల 50 నిమిషాలు. పెద్ద ముళ్ళు 11 వద్ద ఉంటే 11 5ల 55 నిమిషాలు. పెద్ద ముళ్ళు 12 వద్ద ఉంటే అప్పుడు ఈ చిన్న ముళ్ళు 4 వద్దకు వస్తుంది. అంటే ఒక గంట సమయం పూర్తయినట్లు లెక్క. ఇది విధానం. దీన్ని మనం తెలుగులో ఇంకో విధంగా 3కు 6కు 9కి మరొక పేరుతో కూడా చూస్తాం. ఎలా అంటే పెద్ద ముళ్ళు 3 వద్ద ఉంటే పావు గంట అంటాం. పెద్ద ముళ్ళు 6 వద్ద ఉంటే 6 అంటే 6 30 నిమిషాలు అయినప్పుడు అర్ధ గంట అంటాం. 3 వద్ద అంటే 15 నిమిషాలు. 15 నిమిషాలు ఉన్నప్పుడు పావు గంట అంటాం. 6 వద్ద ఉంటే 30 నిమిషాలు. 30 నిమిషాలు అయితే అర్ధ గంట అంటాం. 9 వద్ద ఉంటే 45 నిమిషాలు. 45 నిమిషాల సమయాన్ని ముప్పావు గంట లేదా పావు తక్కువ 4 అంటే ఉదాహరణకు ఇప్పుడు 3 వద్ద ఉంది అనుకో. ఇప్పుడు పెద్ద ముళ్ళు 9 వద్ద ఉంది అంటే 3 45 నిమిషాలు లేదా 3 ముప్పావు గంట లేదా పావు తక్కువ 4 ఇట్లా చెప్పుకుంటాం. ఇది ఒక ప్రాసెస్ తెలుగులో. ఇప్పుడు హిందీలో చూద్దాం. హిందీలో నంబర్స్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అయితే ఇందులో పలికే విధానం, మన భాష మారిన విధానం అంతే. ఇదే టేబుల్. ఇప్పుడు హిందీలో పెద్ద ముళ్ళు 1 వద్ద ఉన్నప్పుడు ఎంత అవుతుంది? 5 మినిట్. ఇప్పుడు ఒకసారి మనం ఈ నంబర్స్ హిందీలో చూద్దాం, మీకు అవగాహన ఉండే. ఓన్లీ
మనం 12 వరకు చెప్పుకున్నాం కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఒకసారి ఈ నంబర్ చూద్దాం. 5 అంటే 5 10 15 20 25 30 35 40 45 50 55 60. ఈ నంబర్స్ మనం దీన్ని ఎక్కువగా వాడడం. ఐడియా కూడా చెప్పాను. అయితే వీటి వరకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 3 అవుతుంది అనుకో, మన హిందీలో సమయాన్ని ఇప్పుడు సమయం ఎంత అవుతుంది అని అడగడానికి ఏం చేస్తామంటే కిత్నా బజే, సమయ్ కిత్నా హువా, ఇలా 2 విధాలుగా ఎలా అయినా అడగవచ్చు. అప్పుడు మన సమయము ఉదాహరణ 3 అవుతుంది అనుకో, 3 బజే. ఫస్ట్ చూద్దాం. ఒకటైతే 1 బజే, 2 బజే, 3 బజే, 4 బజే, 5 బజే, 7 बजे, सॉरी 6 बजे, 7 बजे, 8 बजे, 9 बजे, 10 बजे, 11 बजे, 12 बजे, ఇలా నంబర్స్ చెప్పుకుంటాం. ఇది ఎందుకు హిందీ చెప్తున్నానంటే మనకు ఒక అవగాహన కోసం. తెలుగులో అర్థమవుతుంటే మనకు సమయం మనం తెలుసుకోవడం సరిపోతుంది. కానీ మనం ఎప్పుడన్నా రైల్వేలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో హిందీలో చెప్పినప్పుడు మనకు ఒక అవగాహన కోసం ఇలా చెప్పడం. అయితే 3 గంటల 10 నిమిషాలు అవుతుంది అనుకో. ఇప్పుడు 3 వద్ద చిన్న మూలు ఉంది, పెద్ద మూలు 2 వద్ద ఉంది. 2 5ల 10. హిందీలో ఏమంటారు 10 అంటారు. అప్పుడు ఏమో చెప్పచ్చు అంటే 3 గంటల 10 నిమిషాలు మనం తెలుగులో అంటాం. హిందీలో అదే చెప్పాలంటే 3 बजकर 10 मिनट, 3 बजकर 10 मिनट. అట్నే ప్రతి ఒక్క నెంబర్ అట్లా చెప్పుకోవచ్చు. 3 बजकर 15 मिनट, 3 बजकर 4 అంటే ఎంత, 4 5 20 అంటే 20, 20, 3 बजकर 20 मिनट, 3 बजकर 25 मिनट, 3 बजकर 30 मिनट, 3 बजकर 35 मिनट, 3 बजकर 40 मिनट, 3 बजकर 45 मिनट, 3 बजकर 50 मिनट, 3 बजकर 55 मिनट. ఇలా చెప్పవచ్చు. ఇంకో విధంగా ఏం చెప్తారంటే 3 బావ అయితే మన తెలుగులో ఎట్లా 15 నిమిషాలను పావు గంట ఎట్లా చెప్పుకున్నామో హిందీలో 3 बजकर 15 मिनट అనవచ్చు, లేదా 3:15 मिनट, 3:15 అనవచ్చు. 3:15 बजे, 3:15 बजे, 3:15 बजे అంటే 3:15 అన్నట్టు. అలాగే 6 అయితే మనం ఏమంటాం 3:30. ఉదాహరణకు 3 వద్ద చిన్న మూలు ఉంది, పెద్ద మూలు 6 వద్ద ఉంది అనుకో, ఇప్పుడు ఏమంటాం మనం 3:30 తెలుగులో అంటాం. హిందీలో వచ్చేసి 3:30 बजे, 3:30 बजे, 3:30 అన్నట్టు. తెలుగులో 3:30 అంటే హిందీలో 3:30 बजे. అలాగే ఇక్కడ పెద్ద మూలిటికి వస్తే ఏమవుతుంది 3:45 నిమిషాలు అవుతుంది అంటే 3 बजकर 45 मिनट, 3 बजकर 45 मिनट. అలా కాకుండా మనం 3:15 అని కూడా చెప్తాం కదా. అదే 3:15 చెప్పాలంటే ఇదేం చెప్పవచ్చు 3:45 बजे, 3:45 बजे అంటే 3:15, 3:45 बजे, 3:45 बजे. ఈ విధంగా చెప్పవచ్చు. పావు అంటే పావు గంటకు సవా, అర్ధ గంటకు అంటే అరగంటకు సాడే, పావు తక్కువ అన్నప్పుడు పౌనే. ఇలా 3 మన తెలుగులో పావు గంట, అర్ధ గంట, ముప్పావు గంట లేదా పావు తక్కువ ఎలా చెప్తామో హిందీలో కూడా అలా చెప్పవచ్చు. ఇది మీకు అవగాహన కోసం. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆడ రైల్వే ట్రాక్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మనకు ఒక అవగాహన కోసం. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. నంబర్ సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. క్లాసెస్ సేమ్, టేబుల్ సేమ్. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం. 1 5 5, 2 5 10, 3 5 15, 4 5 20, 5 5 25, 6 5 30, 7 5 35, 8 5 40, 9 5 45, 10 5 50, 11 5 55, 12 5 60. ఇది టేబుల్. ఇప్పుడు మన ఇంగ్లీష్లో టైం చెప్పినా అంతే. అడిగేటప్పుడు ఏమని అడుగుతాం, వాట్ ఈజ్ ద టైం నౌ అంటాం. వాట్ ఈజ్ ద టైం నౌ అంటాం. అప్పుడు సమాధానం చెప్తాం. ఇప్పుడు 1 అనుకో 1 o'clock అంటాం.
2 అయితే 2 o'clock, 3 అయితే 3 o'clock, 4 అయితే 4 o'clock, 5 అయితే 5 o'clock, 6 అయితే 6 o'clock, 7 అయితే 7 o'clock, 8 అయితే 8 o'clock, 9 అయితే 9 o'clock, 10 అయితే 10 o'clock, 11 అయితే 11 o'clock, 12 అయితే 12 o'clock. ఒకవేళ ఎక్స్ట్రా మినిట్స్ ఉన్నాయనుకో, పెద్ద ముళ్ళు 1 వద్ద ఉంది, చిన్న ముళ్ళు 3 వద్ద ఉంది. అప్పుడు ఎంత? 3 to 3 past 5 అనవచ్చు, 3 hours 5 minutes అనవచ్చు, లేదా 3:05 అనవచ్చు, 3:10. ఇప్పుడు 2 వద్ద ఉందనుకో, అంతా 10 minutes. అప్పుడు ఏమవచ్చు? 3 hours 10 minutes అని చెప్పవచ్చు, లేదా 3:10 అనవచ్చు, 3:10 సింపుల్ చెప్పవచ్చు. 4 hours 10 minutes, 5 hours 10 minutes ఇట్లా చెప్పవచ్చు, లేదా 5:10 అని, 5:10, 6:10, 7:10 ఇలా చెప్పవచ్చు. రెండవది 5 గంటల 15 నిమిషాలు అనుకో, 5 hours 15 minutes, లేదా 5:15 అలా చెప్పవచ్చు, ఇలా చెప్పవచ్చు. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇందులో ఇంగ్లీష్లో కూడా 2 పాయింట్స్ చెప్తా. మనకు సమయం దాటిందని, ఉదాహరణకు 3 o'clock ఇప్పుడు అయినప్పుడు పెద్ద ముళ్ళు 12 వద్ద ఉంది, చిన్న ముళ్ళు 3 వద్ద ఉంది. కాకుండా దాటినప్పుడు పెద్ద ముళ్ళు 2 వద్ద ఉంది అనుకుందాం. అప్పుడు ఎంత అయింది? 3:10 నిమిషాలు అవుతుంది తెలుగులో కదా, దాన్ని ఇంగ్లీష్లో అంటే 3 past 10 అట్లా కూడా చెప్తారు, 3 past 10. అదే 3 కావడానికి 10 minutes తక్కువ ఉంది అంటే, ఉదాహరణకు ఇప్పుడు 3 గంటలు పెద్ద ముళ్ళకి వచ్చింది 10 నెంబర్ వచ్చింది, అంటే 10 నెంబర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? 50 నిమిషాలు అంటే 50 minutes అయినప్పుడు మనకు గంటకి ఎన్ని నిమిషాలు తక్కువ ఉన్నాయి? 10 నిమిషాలు తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చెప్తామండి ఇంగ్లీష్లో? నెక్స్ట్ 3 తర్వాత ఏమవుతుంది? 4 అవుతుంది కాబట్టి 4కు 10 నిమిషాలు తక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఏమంటే 10 to 4 అంటాం. 10 to 4 తక్కువ ఉంటేనో 10 to 4 అంటే 4 కావడానికి 10 నిమిషాలు తక్కువ ఉంది కాబట్టి 10 to 4. ఇదే 10 నిమిషాలు దాటింది అనుకో, 4 దాటి 10 నిమిషాలు అయింది అనుకో, అప్పుడు ఏమంటాం? 10 past 4, 10 past 4. తక్కువ ఉంటేనో 10 to 4, ఎక్కువ ఉంటే దాటిపోయింది అనుకో 10 past 4, తక్కువ ఉంటే 10 to 4 దాటింది అనుకో నంబరు, అంటే 4 దాటి 10 నిమిషాలు అయితే 10 past 4, 4 కావడానికి 10 నిమిషాలు తక్కువ ఉంటే 10 to 4. ఇది సమయానికి సంబంధించి 3 భాషల్లో మనకు ఒక అవగాహన అనేది ఉండడానికి ఈ యొక్క క్లాస్ చెప్పడం జరిగింది. సమయం గురించి ఈ చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.